ఒకప్పుడు నందన్పూర్ అనే చిన్న గ్రామంలో మేరీ అనే మహిళ జీవించేది. ఆమె అందం, మంచి మనసు, కుటుంబ పట్ల ప్రేమకు ప్రసిద్ధి. కాని ఆమె జీవితంలో విషాదం తలెత్తింది. 42 ఏళ్ల వయస్సులో గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణంతో పాటు గర్భంలోని 9 నెలల బిడ్డ కూడా చనిపోయాడు. ఆమె మరణం తర్వాత గ్రామంలో వింత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొదట చిన్న చిన్న విషయాలు జరిగాయి. పశువులు కనిపించకపోవడం, రాత్రుళ్ళు ఏడుపులు వినిపించడం. కాని కొద్ది రోజుల్లో అది చిన్న విషయం కాదని అందరికీ అర్థమైంది. ఒక రాత్రి రమేష్ అనే రైతు పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. రాత్రి వెన్నెల కాంతిలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఒక చల్లని గాలి వీసింది. అతడు గమనించకముందే బిడ్డ ఏడుపు శబ్దం వినిపించింది. చూసినా ఎవరూ కనిపించలేదు. ఒకేసారి అతని ముందు మేరీ ఆత్మ ప్రత్యక్షమైంది. రక్తంతో తడిసిన చీరలో, ఖాళీ కళ్లతో. రమేష్ భయంతో నిలిచిపోయాడు. ఆమె నెమ్మదిగా అతని వైపు నడుచుకుంటూ, నా బిడ్డ ఎక్కడా అని అడిగింది. రమేష్ పరుగు తీసి ఇంటికి చేరుకున్నాడు. కాని భయంతో కుప్పకులిపోయాడు. గ్రామంలో ఈ వార్త విజృంభించింది. మేరీ ఆత్మ తన గర్భంలోని బిడ్డ కోసం వెతుకుతోంది. కాని భయంకరమైన విషయం ఏంటంటే ఆమె 9 నెలల గర్భిణీలను లక్ష్యంగా చేసుకుంది. కొన్ని నెలల్లో గ్రామంలోని గర్భిణీ స్త్రీలు భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారు. 9 నెలల గర్భిణీ మీనా ఒక రాత్రి మెలకువతో లేచి చూసేసరికి మేరీ ఆమె బెడ్ పక్కనే నిలబడి ఉంది. ఆమె చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నాయి. మీనా భయంతో అరవగా ఆమె భర్త లైట్ వేసేలోపే మేరీ మాయం అయిపోయింది. మరుసటి రోజు మీనా అచేతనంగా పడిపోయి ఆమె బిడ్డ గర్భంలోనే చనిపోయాడు. ఈ ఘటన గ్రామస్తులను మరింత భయపెట్టింది. మేరీ ఆత్మ ఆపడం లేదని అందరికీ తెలిసిపోయింది. గ్రామ పెద్దలు బాబా రుద్రనాథ్ అనే తాంత్రికుడిని పిలిచారు. అతడు ఆత్మతో మాట్లాడి వాస్తవం చెప్పాడు. మేరీ తన బిడ్డ కోరిక తీరకపోవడంతో ఆగ్రహంగా ఉంది. ఆమె ఇతరుల బిడ్డలను తీసుకోవాలని చూస్తోంది. ఈ ఆత్మను నాశనం చేయడానికి విశేష పూజ చేయాల్సి ఉందని తాంత్రికుడు అన్నాడు. కాని ఈ పూజ చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. మీనా భర్త రాజేష్ తాంత్రికుడికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. అర్ధరాత్రి మేరీ సమాధి దగ్గర పూజ మొదలైంది. మంత్రాలు మొదలయ్యాక భూమి కంపించసాగింది. మేరీ ఆత్మ భయంకరంగా ప్రత్యక్షమైంది. ఆమె రాక్షసులా కేకలు వేసి పూజ ఆపే ప్రయత్నం చేసింది. రాజేష్ పవిత్రమైన త్రిశూలాన్ని పట్టుకుని ఆమెను ఎదుర్కొన్నాడు. మంత్రాల శబ్దంతో మేరీ ఆత్మ నెమ్మదిగా కరిగిపోతూ మాయమైంది. కాని మాయమయ్యే ముందు ఆమె చివరి మాటలుగా, నేను తిరిగి వస్తాను అని పిడికిలి బిగించింది. గ్రామం మళ్లీ ప్రశాంతతను పొందింది. కాని ఆ భయంకరమైన అనుభవాలు ఎవరూ మర్చిపోలేకపోయారు. అప్పటినుంచి ఆ గ్రామంలో గర్భిణీలను ప్రత్యేకంగా రక్షించారు. ఇప్పటికీ మేరీ సమాధి దగ్గర వెళ్తే కొంతమంది రాత్రులు బిడ్డ ఏడుపు శబ్దాలు విన్నట్టు చెబుతారు. అది గాలి శబ్దమా లేక మేరీ ఆత్మ ఇంకా వెతుకుతుందా అన్నది తెలియదు. మీరు ఎప్పుడైనా నందన్పూర్ వెళితే రాత్రి బిడ్డ ఏడుపు శబ్దం వినిపించినా వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే మేరీ ఆత్మ ఇంకా మీ వెనుక పడే అవకాశముంది.